దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కాపాడి, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, రాయగడ నుంచి వచ్చిన దేవుల బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరట ఎపిసి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తమ మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. వాక్యంలోకి మనం మళ్ళీ వస్తున్నాండి. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 15వ వాక్యం కూడా చదవండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. అదే మనం నేర్చుకున్నారండి, నూతన పురుషుడు. దాని గురించి మనం నేర్చుకున్నారు. మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ఆ నూతన పురుషుడు గురించి నేను చెప్పినప్పుడు 2 విషయాలు చెప్పారు. భాగ్య పురుషుడు, 2 అంతరంగ పురుషుడు. ఇప్పుడు భాగ్య పురుషుడు గురించి నేను చెప్పారు, కొన్ని మాటలు చెప్పారు. 1, భాగ్య పురుషునికి శరీరం ఉంది. భాగ్య పురుషునికి ఒక శరీరం, అది నేను చెప్పారు. 2వది భాగ్య పురుషుడు మట్టి పాత్ర, అది నేను చెప్పారు, మట్టి పాత్రము. 3వది నేను చెప్పారండి, భాగ్య పురుషుడు ఒక గూడారం. శరీరం ఒక గూడారం. దేవుడు అంటే ఆత్మ నివసించిన కూడా. 3 ఒక ఇల్లు, ఒక హౌస్ అని నేను చెప్పారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన ఇల్లు. తర్వాత నేను చెప్పారు దాని అది ఒక బిల్డింగ్ అంటే ఇటుకలు మట్టితోని తయారు చేశారు. ఒక మనిషి శరీరము అనగా మట్టితోని కట్టబడిన అని నేను చెప్పారు. ఇప్పుడు ఇంత విషయం నేను మరి చెప్పుకోకూడదు. భాగ్య పురుషుడు అని చెప్పినది ఒకసారి కూడా జ్ఞాపకం చేస్తున్నారు. భాగ్య పురుషుడు అని చెప్పినది 1 శరీరం అంటే భాగ్య పురుషుని చెప్పిన ఒక మాట. 1 శరీరం, 2 మట్టి పాత్రము, 3వది నేను చెప్పినది గూడారము, 4 నీకు చెప్పినది ఏమంటే దేవునికి స్తోత్రం. 4వది అని చెప్పిన ఇల్లు అని చెప్పారు. 4 ఇల్లు. 5 నేను చెప్పినది ఏమండి బిల్డింగ్ అని నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. అందుకని కాక ఇంకా మనము 2వది మనం నేర్చుకున్న విషయం ఏమంటే అంతరంగ పురుషుడు, లోపల ఒక పురుషుడు, లోపల మనుషుడు. ఏమిటి అంతరంగ పురుషుడు. అదే ఆ విషయం గురించి నేను చెప్పినప్పుడు ఆ పురుషుడు రోజుకు రోజు ఏమవ్వాలి, ఎదగాలి అని ఏం చెప్పారు. విశ్వాసి లోపల ఉన్న అంతరంగ పురుషుడు రోజుకు రోజు ఎదగాలి. అప్పుడు ఎదగడానికి మనకు అవసరమైనది దేవుని వాక్యం. అది నేను చెప్పాను. అప్పుడు వాక్యము అంటే 1 పీతరు 2వ అధ్యాయం 1-2 వాక్యం అనేది అంటే అక్కడే పాలు తాగాలని చెప్పారు. పాడండి నిర్మలమైన వాక్యమైన పాలు. అప్పుడు ఆంతరిక పురుషుడు ఎదగాలి అంటే వాక్యమైన పాలు మనకు అవసరము. అది నేను చెప్పారు. కొందరికి పాలు అవసరం లేదు, కొందరికి పాలు అవసరం లేదు. వాక్యమైన పాలు అవసరం లేదు. అవాక్యం కావాలి, కథలు చాలు, స్టోరీ చాలు. అదే కదా, అది నిన్ను ఏం చేయదు. అంతరిక పురుషుడు ఎదగడానికి ఇప్పుడు దానికి ఏం కావాలి, పాలే కావాలి. అది 1. 2వది ఈ అంతరిక పురుషుడికి ఎదగడానికి దేవుని సంఘ కాపాలి కావాలని నేను చెప్పాను. అదే చెప్పారు. ఆ వాక్యం ఒకసారి చదవండి. 2 నేను చదివిన ఆ మాట మర్చిపోకూడదండి. మీకు అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన కదా. తెస్సలోనికే పత్రిక దగ్గర 1 తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యం. అయితే ధాన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మేము మీ మధ్యన సాధులమై ఉంటిమి. మీరు మాకు
బహు ప్రియులై ఉంటిరి కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా ఇక్కడ చెప్పిన మాట మీరు మర్చిపోండి. తల్లిగా నీకు నేనేం చేస్తాను. Like a devoted mother tenderly care for her own children. తల్లి తన పిల్లలకి ఏం చేశారు అన్నారు, గారావించినట్టు. తల్లి తన బిడ్డకి ఏం చేస్తున్నారు, లాలిస్తున్నారు. ఒక సంఘ కాపాడి నీ లోపల ఉన్న మనుషులు ఎదగడానికి ఏం చేస్తున్నారు, తల్లి వలన నీ దగ్గరగా లాలిస్తున్నారు. అది నేను చెప్పేది, నేను మర్చిపోలేదా అనుకున్నారు. తర్వాత లాలించడం, తర్వాత ఏం చేస్తున్నారండి, 7వ వాక్యం లాలించి మేము మీ మధ్యన సాధులమై ఉంటిమి, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి. నేను మీ మధ్యలో నుండి సాధులమై ఉంటిమి. అదేంటి చెప్పారు, ఏంటి అది? సాధువులు. సాధులు అంటే సాధువులు చెప్పండి. సాధులు అంటే సాధువులు. సాధులు అంటే చంటి బిడ్డలకి ఎలాగా ఒక తల్లి చూసినట్టుగా అలాగా నిన్ను నేను చూశారు. ఒకటి సంఘ కాపర్యం చేశారు, లాలించడం మాత్రం కాదు, ఆడికి ఏముండాలండి, ఒక బిడ్డలకి చంటి బిడ్డలకి ఎంత జాగ్రత్తగా చూసినట్టుగా చూసుకున్నారు. 8వ వాక్యం చూడండి. 3వదే మీరు మాకు బహు ప్రియులై కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై. తెలుగులో పదం ఎలా మారేది, ప్రియులుగా ఉండడం కాదు. సో వెరీ డియర్ టు us. డియర్ టు us అంటే ఆయన అర్థం ఏమంటే హృదయానికి దగ్గరస్తులు. స్తోత్రం హల్లెలూయా. అంటే పిల్లలతోని ఏం చేస్తున్నారు, ఆడుతున్నారు కదా, పిల్లలతోని ఎలాగా ఆడుతున్నారు, అలాగా పాస్టర్ నీ దగ్గరికి అంత ఒక చిన్న పిల్లలుగా మారి వచ్చి నీ తోడుగా ఉండి ఆడుతున్నారు అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఎందుకు అలాగే చేస్తున్నారు తల్లి, ఈ బిడ్డ ఆత్మీయ జీవితం ఆత్మీయంగా ఎదగడానికి దేవునికి స్తోత్రం కలిగింది. నవ్వుతున్న మాటలు కూడా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు, నవ్వుతూ ఉన్న మాటలు. తల్లి అలాగే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. తల్లి మాత్రం కాదు, నీకు తండ్రిగా ఉంటున్నాడు. తల్లి మాత్రం కాదు, ఒక సైడ్ పాస్టర్ తల్లిగా ఉన్నాం. నేను పోయిన వారం అదే చెప్పాను, 2 తండ్రిగా ఉంది. తల్లి వేరే, తల్లి స్వభావం వేరే, తండ్రి స్వభావం. ఎందుకంటే నీ ఆత్మీయంగా ఎదగడానికి ఆ పాస్టర్ గారు చేయని పని మీరు చూడాలి. 11, 12 వాక్యం చూడండి. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచు, సోదరు 3 కాదు. నిన్ను ఏం చేశారు, హెచ్చరిస్తున్నా అంటే హెచ్చరించేది నీకు అర్థం. వార్నింగ్, ఆ రూట్కే చేయకూడదు. అప్పుడు నేను ఇప్పుడు వరకు చెప్పిన వేరే స్టైల్, తల్లిగా చేసిన స్టైల్ వేరే, తండ్రిగా చెప్పిన స్టైల్ వేరే. ఇప్పుడు సంఘ కాపాలిగా ఉండినప్పుడు ఏం చేసిన హెచ్చరిక మాట, అది చెయ్యకూడదు. అవును కదా, నీ పిల్లలకు అలాగే చెప్పలేదా, ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు, నీళ్ళు వేడి నీళ్ళు ముట్టకూడదు. ఎందుకంటే నీ అలాగే చెప్పలేకపోతే ఏమవుతుంది, ముట్టేస్తాడు. అది ఆ నీటిలు చేయి ముట్టి ఏమవుతుంది, అది చెల్లకుండా నీకు హెచ్చరిక, నీకు వార్నింగ్ చెయ్యొద్దు, అలాగే ముట్టకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, పని నీ చెయ్యకూడదు, ఆ వేరేది చెయ్యకూడదు, అలాగే నీ జీవించకూడదని నీకేం చేస్తున్నా హెచ్చరిక మాట్లాడుతున్నది. ఎదగాలి. కొందరు మాత్రం చర్చకొచ్చు, సరే నీ ఎలాగా జీవిస్తావు,
నీ ఆదివారం మట్టు చర్చికి వస్తే చాలు, చాలు. నీ ఎలాగైనా వెళ్ళిపో అని చెప్తే అది ఆయన అర్థం అంటే ఆ కాపానికి ఏ ఉద్దేశం లేదు, హెచ్చరిక పరిచే ఉద్దేశం లేదు. నీ ఆ లోపలనున్న అంతరంగ పురుషుడు ఎదగడానికి ఆయనకు ఉద్దేశం లేదు కాబట్టి అదే చేయలేదు, హెచ్చరిక మాట్లాడలేదు. హెచ్చరిక మాట్లాడలేదు దేనికంటే నీ ఆంతరిక పురుషుడేమవ్వాలి, ప్రమాదాలు తప్పుకోవాలి. వెళ్ళిపోతే నీ అందరికీ మనిషిని చచ్చిపోతుంది. అక్కడికి నీకు వెళ్తే అలాగే చేయిస్తే అలాగే ముట్టితే ఏమవుతుంది? ఆంతరిక పురుషుడు చెప్పారు కదా, నీ అన్ని వృక్షాలు తినొచ్చు కానీ ఇది మాత్రము తినకూడదు చెప్పారు. దేవుడు చెప్పారు నేను తింటారు, తిన్నారు, చచ్చిపోయారు. తిన్న వెంటనే హెచ్చరిక మాట ఆమె చేయలేదు, గుర్తుపెట్టారు. విన్నారు కానీ చెయ్యలేదు. ఆ మాట విన్నారు కానీ పాటించుకురాలే. మనం కూడా వింటున్నారు కానీ ఆ పనియే చేస్తుంది. చెప్పారు అది చేస్తే ఏ ప్రమాదం ఉందని నీళ్ళు ఒకసారి కూర్చి చేయలేదు, విచారించలేదు. దాన్ని బట్టి నీ ఏమవుతుంది? ప్రమాదం పడిపోయిన తర్వాత అయ్యో అయ్యగారు అప్పుడు చెప్పినది కరెక్టే. హలో, ఒకటి హెచ్చరిక మాటలు, రెండు నిన్ను ఏం చేశాను? ఏది భాగ్య మనుషులు, బైకుల మనుషులు కాదు, అందరికీ పురుషుడికి ధైర్యం. ఎందుకంటే ఏదో సమస్యలు ప్రమాదం వచ్చినప్పుడు కాదురా, దేవుడు నీ పక్షంలో ఉంది, దేవుడు నీకు తోడుగా ఉన్నారా, దేవుడు నీకు సహాయం చేశారా అని చెప్పుకొని సోదరు మూడవది అదే సాక్ష్యం. అమ్మ నాన్న లేకపోతే సంఘం కాపాడి సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకు? హలో, సోదరు అర్థం అవ్వలేదు. నేను ఇప్పుడు 40 సంవత్సరం సేవలు ఉంది నాకు. చిన్న సంఘం నుండి పెద్ద సంఘం వరకు నేను పాస్టర్గా ఉండేవారండి. సోదరు ఎందుకు? అప్పుడు నేను సాక్ష్యం. ఏంటి సాక్ష్యం? బిడ్డలారా, నా గదిగాల జీవితములు ఇలాంటి సమస్యలు వచ్చింది, ఇలాంటి ప్రమాదం వచ్చింది, అన్నిటి నుండి దేవుడు నన్ను తప్పించారని చెప్పుకొని ఆ సాక్ష్యం నీకు వినబడుతున్నారు. ఆ సాక్ష్యం చెప్తున్న వల్ల నీకు ధైర్యం వస్తుంది. అందుకని కొన్ని సాక్ష్యం మధ్యలో చెప్పుతున్నారు కదా. ఎందుకు చెప్తున్నారంటే ఆ సాక్ష్యం వినినప్పుడు నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. కొందరికి ఏం లేదు, ఎన్ని హెచ్చరిక మాటలు వింటే ఎన్ని ధైర్యపడుతున్నా కానీ ధైర్యపడరు. సో ఎన్ని సాక్ష్యం చెప్పినా కానీ బలపడరు. ఇలాగే చెయ్యి ఆ సాక్ష్యం. అప్పుడు ఆయన సంఘంలో ఉండే కాపాలి తండ్రి తన జీవిత అనుభవం ఏం చేస్తున్నారు సాక్ష్యంగా మీకు చెప్తున్నారు. సోదరు, నీ విశ్వాసం నీకు ఇప్పుడు వరకు అంత అనుభవ పరిచయం లేదు. అనుభవానికి ఉన్నవాడు చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత కలిగండి. అర్థమైన వాడు దేవునికి స్వాగతం. ఆత్మీయంగా మీరు ఎదగాలి. ఒకటి మొదటి పీతరు 2వ అధ్యాయము 1-2 వాక్యం. దేవుడు దయాళుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరి. కొత్తగా జన్మించిన శిశు ఎప్పుడు శిశులా ఉంటే ఎలా ఉంది? 5 సంవత్సరం వరకు ఒక బిడ్డ పుట్టారు, ఆ శిశుగా ఉంటే ఎలా ఉంది? నడవలేదు, మాట్లాడలేదు, కూర్చోలేదు, అలా మంచం మీద పడుకుంటే ఎలా ఉంది? నేను మీకు అడుగుతున్నారు, మీకు అడుగుతుంది, చెప్పండి. కొత్తగా చెప్పించిన శిశు వలన 5 సంవత్సరం వరకు అలాగా ఉంటే ఎలా ఉంది? పాలు తాగుతూ పడుకొని ఉంటాయి. అయ్యో ఆడికి దేవా ఎన్నో కష్టాలు, 5 సంవత్సరం అయింది ఇప్పటి వరకు ఎదుగుదల లేదు. అనగా అదే విధంగా మనకు కూడా బాధ ఉంది.
అదే విధంగా నీకు కూడా పాస్టర్లకి విశ్వాసుల పట్ల బాధ ఉంది. 5 సంవత్సరాలు అయింది, చేతులు కాలు పెరుగుతాయి అంతే, పెరగట్లేదు. ఇది ఇప్పుడు కూడా 60 వయసు అయింది, ఇప్పుడు వరకు చండి పెట్టే వయసు అంతా 60 సంవత్సరాలు. 6 మంది వయసు అంతా 60 సంవత్సరాలు. 6 మంది 60 సంవత్సరాలు. ఇప్పుడు ఏ పని చేస్తున్నారు? చిన్నపిల్లలాగా ఎక్కడ పడితే అక్కడే అన్ని చేస్తున్నారు. అంటే నాకు సంఘ కాపారికి నొప్పి, దేవునికి కూడా నొప్పి అండి. స్తోత్రం. దేవుడు అదే అడగంటి వాడికి తీసుకోవడానికి దేవుడు రాలేదు. పసిపెట్టాలని తీసుకెళ్ళడానికి రాలే. పసిపెట్టని నా దగ్గరికి పంపించమని చెప్పారు కదా పాస్టర్ గారు అని నేను చెప్తాను. అవును, పంపించండి. ఎప్పుడు పసిపెట్టలేక ఉంటే ఎలా ఉంది? గొప్ప పసిపిల్లలకి తీసుకోవడానికి రావట్లేదు. మీ ఎవరికి అన్నీ చెప్తాను. ఒకటి మనం ఇప్పుడు చదివిన మాట మర్చిపోకూడదు. ఇప్పుడు జన్మించిన న్యూ బోర్న్ బేబీస్ ఇప్పుడు నీ బేబీగా ఉండకూడదు. 2 ఎలా ఉండాలి? మన ఎదుగుదల చూడాలి. స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏమిటంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 12, 13 వాక్యం చూడండి. చాలండి. ఇప్పుడు ముందుగా ఏం చెప్పారు? పసిపిల్లలు. ఇప్పుడు చిన్నపిల్లలు. తేడా ఉందా? ఎస్, ఎదుగుదల వచ్చింది. లిటిల్ చిల్డ్రన్. పుట్టినప్పుడు ఎలా ఉంది? పసిపిల్లలే. ఇప్పుడు ఏమైంది? చిన్నపిల్లలు. ఎందుకు రావాలి? ఎక్కడ పొందినప్పుడు ఎవరు? పసిపిల్లలు. ఒక 2 సంవత్సరాల తర్వాత చిన్న పిల్లలుగా మారు. కొంచెం ఎదుగుతారా? లోనికి సంఘం మారాలి, సంఘం మారాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు కూడా కొందరు ఏమేమి లేదండి, ఎందుకలేదు. సరే అమ్మా, 12వ వాక్యం చదవమ్మా. 12వ ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవని కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, ఇప్పుడు ఏమైంది? యవ్వనస్తులయ్యారు. ఒకటి స్టెప్ పై చూడండి, పసిపిల్లలు. అది నుండి కొంచెం ఏమైంది? చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు ఇప్పుడు ఏమైంది? యవ్వనస్తులు, యంగ్ మెన్. కొందరు ఇప్పుడు కూడా ఏమన్నా ముసలితనం, కొందరు ఇప్పుడు వరకు ఏమలుగుందండి. చిన్నపిల్లలు కాబట్టారు. అనగా ఉంటే సంఘం మంచిది కాదు. ఆ సంఘ బిడ్డలు ఏమవ్వాలి? చంటి బిడ్డలు ఉండి చిన్న పిల్లలు కావాలి. చిన్న పిల్లలు చిన్నపిల్లల నుండి యవనస్తులుగా మారాలి. చంటి బిడ్డగా ఉన్నారు. ఎలాగ తెలుసు? అక్కడ ఉందండి. 14 వాక్యం చదవండి. 14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు. అతి మాట. బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్. యవ్వనస్తులు ఎలా ఉంది? బలవంతులు, బలంగా ఉంది. మృదులం కలిగి ఉన్నవాళ్ళు. పిల్లగారు ఎలా ఉంది? మరీ సాఫ్టలు. అడగదండి, నీ యవ్వనస్తులుగా మారాలి. అంటే అప్పుడు మన సహోదరులు కూడా ఏమవుతుంది? సహోదరులు కూడా యవ్వనస్తులుగా మారాలి. ఆ మారితే అదేమవుతుంది? బలవంతుడుగా మారుతుంది. యవ్వనస్తుడు అయిన వాడు బలవంతుడుగా మారిన ఒక విశ్వాసిగా నీ తయారవ్వాలి. బయట బలం కాదు, నీ అంతరంగములు నీకు ఆత్మబలం కావాలి. అంతరంగములు ఉన్న మనుషులకి ఏం కావాలి? అదే దేవుడి కూడా ఆశ కలిగి ఉన్నది. ఏది? అంతరంగ మనుషులు బలం కలిగి ఉండినట్టుగా జీవించాలి. రెండవది దేవుని వాక్యం నీ యవనస్తులు అయితే దేవుడి వాక్యములు నీ ఏమవుతుంది? నిలిచి ఉంటారు. దేవుడి వాక్యం ఏం చేయదు, నిలబడరు. దానికి
కొట్టుకున్న చెట్టు వల్ల ఉంది. ఏంటంటే గాలికి కొట్టిన కొట్టుకుపోతున్న చెట్టు ఉంది. అలాగా నిలబడకూడదు. శక్తి కలిగిన ఒక బలవంతుడు అయితే స్థిరంగా నిలబడాలి. నీ పొందుకున్న వాక్యమునికి స్థిరంగా నిలబడాలి. ఆ ఎన్ని గాలి వచ్చిన గాని ఏమవుతుంది? ఊగకుండా కదలకుండా నిలబడాలి. మూడు ఆమెలే మీరు దుష్టుని జయించు. చెప్పండి కదా, మీరే చేయాలి. విక్టోరియస్ ఓవర్ ద ఈవిల్ వన్. అయితే ఒకటి శక్తివంతుడు, రెండవది వాక్యములు నిలబడాలి, మూడు దుష్టుని జయించిన వాడు. ఎవరు? కొందరు ఏం చేయాలి? ఎన్ని టైంలు ఓడిపోవడం. అవును, దుష్టుని దగ్గరే ఓడిపోవడమే. ఇడికి చెప్పాడు, వాళ్ళకి పిలిచి రే అక్కడికి వెళ్ళదరా అని చెప్పి చేరిపోయినా అనుకో, తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆడ అక్కడికే వెళ్ళి ఉంటాడు. ఎందుకు జయించే కెపాసిటీ లేదు. అదే సార్ ఈయనకి చెప్పండి బాబు గారు అక్కడికి వెళ్ళదు అని చెప్తే ఆడికి జయించే కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉంది కాబట్టి ఆడే చేసి 15 విషయాలకి వెళ్ళలేదు. దుష్టుని ఎదిరించే శక్తి రాలే. దుష్టునికి ఎదిరించడానికి ఉన్న శక్తిలోనికి నీ రావాలి. దేవుడి యవ్వనస్తులుగా మారాలి. సంఘపడి యవ్వనస్తులు మాత్రం కాదు, సహోదరులు కూడా యవ్వనస్తులుగా మారాలి. గట్టిగా దేవునికి ఇంకా ఎదగాలి. ఎలాగంటే చూడండి, ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12 వాక్యం చూడండి. 4వ అధ్యాయము. అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఎఫెసీ పత్రిక 4:12 అని చెప్తాడు. నేను చదివిన వేరే చదివి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువలను. సంపూర్ణ పురుషులు, మెచ్యూర్ బిలీవర్. ఎదుగుదల ఎలాగే వచ్చిందంటే చూసారా నువ్వు? నేను మళ్ళీ చెప్తున్నా. ఒకటి పసిబిడ్డోడు, 2 చిన్నపిల్లవాడు, 3 యవనస్తుడు, 4 పురుషుడు, సంపూర్ణ పురుషుడు. ఆయన మధ్యలో నేనే చెప్పిన, మీరు ఈ వాక్యం సరిగా చదవగలిగింది లేదు. యవ్వనస్తులు ఉన్న 3 గుణాలు నేను చెప్పాను. యవ్వనస్తులు అయితే మీరేమవుతున్నారు? శక్తివంతులు, 2 వాక్యం నిలబడతారు, దుష్టుని జయించింది యవ్వనస్తులు. ఆ యవ్వనస్తులు మాత్రం ఉంటేనే చాలదు, ఇంకా ఏమవ్వాలి? సంపూర్ణ పురుషుడు, సంపూర్ణుడుగా ఏమవ్వాలి? పురుషుడుగా మారాలి. సంపూర్ణ పురుషుడు, మెచ్యూర్ బిలీవర్. అంటే యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయం 1-2 వాక్యం. యాకోబు పత్రిక 1-2, 3వ అధ్యాయం 1-2. Not many of you shall become teachers, my brothers and sisters, for you know that we will be judged by the higher standard and be accountable. For we all stumble and sin in many ways. If anyone does not stumble in what he says, he is a perfect man. Amen. పర్ఫెక్ట్ మ్యాన్. పర్ఫెక్ట్ మ్యాన్ అంటే సంపూర్ణ పురుషుడు. ఏమండి? పర్ఫెక్ట్ మ్యాన్, సంపూర్ణ పురుషుడు. సోదరు ఆయన పైన నీకు చదివితే నీకు అర్థమవుతుంది. సంపూర్ణ పురుషుడు కాదు. ఎందుకు? 1:3-1-2 వాక్యం చదివినప్పుడు ఏమైంది? ఒక్కడు మాటలు తప్పిపోతున్నారు. ఉందా? 2 వాడి ప్రవర్తన వల్ల తప్పిపోతున్నారు. ఉందా?
చదవండి. 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమందరూ తప్పిపోతున్నారు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకొన శక్తి గలవాడగును. శక్తి గలవాడని తెలుగులు. అట్టివాడు పురుషుడు. He is a perfect man. Fully developed in character. ఆ పర్ఫెక్ట్ ఏం లేదు. ఏ రీతి కలిగిన తప్పిదము లేదు. ఏది రీతిలే తప్పిదములు పడిపోగలేని ఒక పురుషుడు. అంటే ఆడపిల్లలు కూడా అది ఉందండి సోదరు. అలాంటి ఒక పురుషుడు ఎవరుంది? ఏది తప్పిపోగలేని ఒక పురుషుడు కానీ మగవాడు ఎవరు ఉన్నారు? పురుషులు ఎవరైనా ఉందా? ఏ విషయంలో తప్పితంలో పడిపోకుండా ఉందా? మీకు అర్థం అవుతున్నారు లేదా? హలో, ఏ విషయంలో కూడా ఏదో నేను చెప్పినప్పుడు ఏదో మీరు ఊహించి కూర్చున్నారట నాకు అనుకున్నారు. నేను చెప్పిన ఇంకా అర్థమవుతున్నారా? అవునా లేదా? అంటే మీరు స్పందించండి. మీరు ఎందుకు మాట్లాడకుండా? ఏ తప్పిదము చేయలేని ఒక పురుషుడు ఎవరైనా ఉన్నారో లోకంలో? ఉన్నారు. ఏ పాపము లేదు. తప్పిదం అంటే ఇక్కడ చెప్పిన పాపం గురించి కాదు, మాటలాడి ఏసయ్య ఎప్పుడైనా క్షమాపణ అడిగిందా? లేదు, ఎవరికి అడుగుండ్రు. ఎవరికి అడగలేదండి. అలాంటి ఒక పర్ఫెక్ట్ మనిషినిగా జీవించారు ఆయన. జీవించినట్టుగా నీ కూడా జీవించడానికి స్తోత్రం కలిగింది కాదు. అలాంటి పురుషుడుగా మారండి. ఎదిగి వచ్చినప్పుడు అవును కదా, ఈ వయసులో పెద్దలు కొందరు ఉంటారు, మంచి పరిపక్వమైన సహోదర నాన్నగారు అందరూ ఉందండి. ఆడికి చూడండి, ఆడికి మాటకి ఇక్కడ విలువ ఉంది. ఎందుకంటే ఆడికి తెలుసండి, ఇది చేస్తే అది చేసి ఏదైనా తప్పు జరిగిపోతానని తెలుసు. అందుకని అటువంటి వాడు ఘనమైన ఒక వ్యక్తి. అది దేవునికి స్తోత్రం. అది లేదు, మాట వలన ప్రవర్తన వలన ఆయన ఏం చేయలేదు, తప్పు చేయలేదు. అదే స్థితిలోకి సంఘ బిడ్డలు మారిపోవాలి. స్తోత్రం. తప్పు వచ్చిన త్రోవ తెలియాలి. తప్పిపోగిన స్థలం మీకు తెలుసు. తెలుసు. ఇప్పుడు మంద అమ్మిన దుకాణానికి అమ్మిన చోటకి వెళ్తావా? సారా మంది అమ్మిన చోటకి వెళ్తావా? ఎందుకు వెళ్ళలేదు? తెలుసు, అక్కడ తప్పితాలు జరుగుతాయి. అదే మారిపో. శైలి అయిన పురుషుడు మనుషులుగా మారండి. లోకమైన పర్ఫెక్ట్మైన యేసయ్య తప్ప ఎవరు లేదు. ఆ స్థితిలోకి నువ్వు నేను కూడా మారాలి. దేవుని స్తోత్రం కలిగింది. ఎదుగుదల కలిగి నీకు అర్థమైంది. సరే, ఇంకొక మాట కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాల మగు వరకు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత కలగాలి. అంటే ఆ తెలుగు ఆ పదం అనేది విడిచిపెట్టేది. క్రీస్తుని కలిగిన సంపూర్ణ వయసు. క్రీస్తుని కలిగిన వయసులోకి రావాలి. ఆ ఎదిగిన విషయం ఒకసారి కూడా మీరు చెప్పండి నాకు. 1 చండి బిడ్డ, 2 చిన్నపిల్లలు, 3 యవనస్తులు, 4 సంపూర్ణ పురుషుడు, తర్వాత 5 క్రీస్తు వయసు. స్తోత్రం కలిగిన
నేను అర్థమవుతుంది, నేను చెప్పి మీకు అర్థమైందో లేదో తెలియదు. స్తోత్రం ఎలాగ రావాలి దేవునికి స్తోత్రం. మొదటిగా కొత్త శిశువు, దేవునికి స్తోత్రం. క్రీస్తును వయసులో, క్రీస్తుని ఎంత వయసు ఉందో అంత వయసులే. క్రీస్తును ఎంత వయసు ఉందో అంత వయసులోనికి సంఘము పరిపక్వత చెంది రావాలి, ఎదగాలి. దేవునికి స్తోత్రం కలిగింది. క్రీస్తును వయసు అని చెప్పినది ఏమనగంటే క్రీస్తులున్న స్వభావంలోనికి సంఘం ఎట్లా ఎదగాలి, ఎంతవరకు ఎదగాలి? క్రీస్తుకున్న స్వభావంలోనికి సంఘ బిడ్డలు అంతవరకు ఎంతవరకు క్రీస్తు తల వరకు, ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు తల వరకు ఎదగాలి. ఇప్పుడు కూడా పుట్టుడే, ఇప్పుడు కూడా పసిపిల్లడే, పుట్టుడే, ఏం అవ్వలేదు, ఎదుగుదల లేదు. నీ ఎలాగా ఉంది? ఎదిగిందా? హల్లెలూయా. ఎదిగిందా లేదా తెలియాలంటే ఇప్పుడు నేను మైక్ ఇస్తాను. ప్రార్థన సరిగా చెయ్యమంటే ప్రార్థన చెయ్యండి అని చెప్తే నీకు రాదు. అయ్యో నాకు ప్రార్థన రాదు. ఎన్ని సంవత్సరం అయింది? 5-6 సంవత్సరం అయింది. ఎన్ని డిసెంబర్ ఎన్ని సంవత్సరం అయింది? 5-6 సంవత్సరం. ఇప్పుడు కూడా అమ్మా ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్ప నాకు రాదు పాస్టర్. ఎందుకు నీకు రాదు? ఎందుకు రాదు? అది ఇప్పుడు కూడా పసిపిల్లలుగా ఉంది. ఎదిగి 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 క్రీస్తు తల వరకు రావాలి సంఘము. అది ఎందుకు ఎదగలేదు? ఆంతరిక పురుషుడు ఎదిగి ఎదిగి ఎక్కడ వరకు రావాలి? క్రీస్తు తల వరకు ఎదగాలి. అదే ఇప్పుడు సంఘములకు ఉన్న ప్రాబ్లం అదే. విశ్వాసులు సంఘ లోపలికి ఎక్కువ వస్తున్నారు కానీ ఉన్నవాడు ఏమలేదు, ఎదగలే. ఉన్నవాడు ఏమలేదు, ఎదుగుదలకి రాలే. అవును. నేనేం చర్చగా పిల్లల్ని చేస్తే ఇల్లు ఒకసారి కడగడాన్ని చెప్పారు. ఇల్లు ఏం చేయాలి? కడగమని చెప్పారు. అయ్యారు చెప్తారు, ఇప్పుడు కడుగుతానండి. ఆడొచ్చి నీళ్ళు తీసుకొని వచ్చి ఏం చేయను మొత్తం కడిగేసాడు. నీ కడగడానికి చెప్పారు, నేనేం చేశాను? కడిగాను కదా. కడిగిన ముందుకు నేనేం చేయాలి? ఆ కింద ఉన్న సామానం అన్ని ఏం చేయాలి? తడవకుండా పక్కకు పెట్టాలి. అయ్యారు కడగాలని చెప్పారు, అన్ని కడిగేస్తాను నేను. తడిస్తే ఏంటి అర్థం అవ్వలేదు. ఒక చర్చ ఫాస్ట్ గా ఉండినప్పుడు ప్రతి వారం అక్కడ బాల కార్యక్రమం ఏమవుతున్నారు జరుగుతుంది. జరిగినప్పుడు ఏం చేయాలి? రొట్టి ఏమవుతున్నారు? ఇరిపిస్తున్నారు. ఆ పాత్ర వారం లేదు. అప్పుడు సంఘ పెద్దలకి చెప్పారు, నేను వారం లేదు, ఏం చేయాలి? ఒక పాత్ర వస్తుంది, మీరేం చేయాలి? వాళ్ళ కార్యక్రమాన్ని సిద్ధపరిచలో ఉంటుందని చెప్పారు. అయ్యారు చెప్పారు కదా. వాళ్ళు ఏం చేశారు? ఆ సిద్ధపరిచి అన్ని సామాన్లు తెచ్చి రొట్టి కూడా ఏం చేశారు? ఇరిచి తెచ్చి పెట్టాడు. ముక్కలు చేసి అక్కడ పెట్టారు. ఈయన రొట్టి విరిచడానికి చూసినప్పుడు అన్ని ముక్కలు ముక్కలు ఏంట్రా ఇలా కదా. అయ్యారు చెప్పారు, నేను అక్కడ అలా పెట్టేశాను. సిద్ధపరిచి అన్ని సిద్ధపరిచి ఉంచమని చెప్పారు, నేను సిద్ధపరిచి ఉంచేసాను. ఎంత ఘనమైన విశ్వాసి! అమ్మో, భాస్కర్ మాట అయ్యారే. మా అయ్యారు ఎప్పుడు వారానికి రొట్టి ఇరిస్తారు. ఈ రోజు అయ్యారు లేదా అని దాన్ని బట్టి నేను తెలిసి ఎక్కడ ఉంచారు. మరి పాస్టర్ గారు ప్రార్థన చేసి విరుద్దాం అనేసరి ఇంక రొట్టి రొట్టి తీసి అప్పుకొని ఉన్నారు. రొట్టికి దీవించి ఆశ్రయించండి, రొట్టికి ఆశ్రయించండి అని చేస్తున్నాము. అడిగి పెరిపినాడు మొత్తం ఏమైంది? మొక్క మొక్కలైవి. అద్భుతం జరిగింది. ఒక భాష గారు బాగా అయ్యారు ప్రార్థన చేయండి. పైగారు అయ్యారు ప్రార్థనకి పిలిచిన అయ్యారు, ప్రియులారా ఈ మీటింగ్ అంత సుందరం,
దేవుడు నిన్ను దీవించిన దాకా, దేవుడు అద్భుతం చేయని దాకా. నిన్నే ఎందుకు పిలిచారు? ప్రార్థన చేయడానికి పిలిచారు. ప్రార్థన చేయడానికి. ఏం చెప్తుంది? వాక్యం చెప్పడానికి రెడీ అవుతున్నాడు ఆయన. ఇది ఎదగలే. ఏ పని కోసం పిలిచారో అది చెయ్యట్లే, ఏ పనికి పిలవలేదో ఆ పని చేస్తున్నాడు. నన్ను జోని పాస్టర్ వచ్చి వాక్యం చెప్పాలి, నేను ఇక్కడ పాట పాడుతున్నాను కదా. అయ్యారు చెప్పారు, అయ్యారు వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తాను. అయ్యారు వచ్చాక 5-6 పాటలు పాడితే ఎలా ఉందండి చెప్పండి. విరక్తి వచ్చేది వాళ్ళకి. దేనికి పిలిచారు నన్ను? వాక్యం చెప్పడానికి. నేనేం చేస్తున్నాను? పాట పాడుతున్నాను. ఎదగలే. పసి పిల్లోడు తయారైపోతున్నారండి. ఏమిటి? ప్రార్థన చేయండి. ఆడ వచ్చినప్పుడు ఏమాత్రం నేను కన్నానే చూశారు. అందుకని నేను చెప్పారు. కొత్త చర్చ్ ఓపెన్ అవుతున్నారండి. ఓపెన్ అయింది. కొత్త చర్చ్ ఓపెనింగ్ చేశారు. ఓపెన్ చేసిన ఆ ఓపెన్ అయిన అదే రోజు వచ్చింది. అదే రోజు వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాలి చెప్పండి. ఆయన యొక్క లెక్క చర్చ్ పుట్టేరట. పుట్టినరోజు చర్చ్. మనిషి పుట్టాడంటే ఒక అర్థం, కానీ చర్చి కూడా పుట్టింది. చెప్పండి. ఎదుగుందా మరి ఆ చర్చికి అమ్మ నాన్న ఎవడో మరి. చర్చ్ ఎవరండి? అది చెప్పండి. చర్చ్ ఎవరండి? చర్చ్ ఎవరండి? మనమే చర్చ్ కదా. మనం పుట్టిన రోజు అయితే ఒక లెక్కే ఉందండి. ఇదండి బిల్డింగ్ పుట్టినరోజు అంట. ఏం చెప్పాలి? నేను చెప్పాలి. ఇలాంటి వాక్యం ఏం చెప్పాలంటే నాకు తెలీదు అని నేను వేరొక వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే సంఘం ఎదగాలి అనే విషయం గురించి నా వాక్యం చెప్పి ముగించి సోదరుడు వేరొక పాస్టర్కి ప్రార్థనకి సమయం ఇచ్చినప్పుడు నేను చెప్పాను కదా ముందుకు, నాకు తెలియలేదని. ఈ పాస్టర్ వెంటనే చెప్పారు, ఈ మందిరము దేవుడి ఆలయం అని. ఇక్కడ బుర్రలేని వాడా, నువ్వే దేవుని ఆలయం. దేవుని ఆలయము. నిర్జీవం చెందిన దాన్ని ఆలయం చేసుకుని అనిపించాడు కాబట్టి ఇంకెవడు. ఏం చెప్పారండి? ఏది ఆలయం? ఈ చర్చ ఇదా? ఈ బిల్డింగ్ పాత గారికి తెలియదండి. 40 సంవత్సరము పరిధిలో ఉండి దాదాపు 500 పైన పిల్లలకి బైబిల్ స్టడీ నేర్పించి ఫాస్ట్ గా ఉన్నవాడికి చెప్తున్నా. నాకు తెలియనట్టుగా అడుగుతున్నానంట. నేను అక్కడ కూర్చి ఈ పసిపిల్లోడు వచ్చి డాన్స్ చేసి పోనండి. అడిగేం లేదు. నాకు తెలుసు ఈ సండి బిడ్డని. సండి బిడ్డని చేస్తే మనం ఏం చేస్తుంది? నమ్ముతాం. చేశారు, వేరేం చేయలేదు. దేవుడికి అది తిరిగే మాట్లాడలేదు. దేవుడికి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మనుషులు ఎదుగుదల పొందలేకపోతే ఇలాంటి తప్పిదని చెప్పుకొని తిరుగుతుంది. ఇలాంటి తప్పుడు విషయం చెప్పుకొని తిరుగుతూనే తిరుగుతుంది. అంటే నేను ఒక సమాధికి చేయడానికి నేను నిలబడుతున్నా. బైబిల్ లేదు, బైబిల్ వేరే చెప్తుంది. ఇప్పుడు ఒకటి బైబిల్ చెప్పుకొని ఇలా పెట్టుకొని ఉన్నాను. వాక్యం చదవండి అని చెప్పినప్పుడు వెంటనే వెంటనే ఆయన ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం నీ మట్టిలోనికి చేరుతావు. నీ మట్టిలోకి చేరుతావు. నీ వాక్యం పట్టుకొని ఇదే నేను చదవిచ్చి వినిపిస్తాను అని అలా అనుకున్నాను. అది నాకు చదవిచ్చి వినిపించను, అది నా నోటిలోని వినిపిస్తుంది. చదవవలసిన వాక్యం ఏదనగా మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయము 15-16 వాక్యం చదివి 17 వరకు 15-16 వాక్యం చదివించి వినిపించారు. ఆ వాక్యం ఒకసారి వినండి మీరు. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కు
ఈ వాక్యం కాదా ఆ చనిపోయిన చోట్ల సమాధి చేయని చోట్ల చదవాలి. నీ మట్టిలోనికి ఎందుకంటరా ఇలా అక్కడ నీకు చెప్పవలసిన ఏమనగా ఆ చచ్చిపోయిన వ్యక్తి గురించి కాదు, అక్కడ నీ సమాధి చెయ్యడానికి వచ్చిన బిడ్డలకి నిరీక్షణ కలిగిన ఒక వాక్యం చదవాలి. సమాధిలోనికి వచ్చిన వ్యక్తికి నిరీక్షణ కలిగిన ఏది ఆర్భారంతో ప్రధాన దూరంతో దేవుని మూలతో ప్రభు వచ్చినప్పుడు క్రీస్తును మరణించిన వాడు అంతే మాట ఆయనకి చెప్పిన అనుకో వారిలో ఒక నిరీక్షణ కలిగిస్తుంది. అమ్మ గాని నా నాన్న గాని నా బిడ్డ గాని చచ్చిపోతే యేసే వచ్చినప్పుడు బ్రతికిన మనము ఆ పూర స్వరం వినబడినప్పుడు మనం ఏమవుతుంది? ఏ వాక్యం ఎక్కడ చదవాలని మీకు తెలియదు. అడుగు పట్టుకొని కూర్చున్నారు. అప్పుడు దగ్గర వద్దు అయ్యగారికి ఏది వాక్యం చెప్పారో అది చదవాలి. అయ్యగారు ఏంటి వాక్యం చెప్పారో అది చదవాలి. అప్పుడు నేను చెప్పారు నైనా నేను ఈ వాక్యం చెప్పారు నీ మట్టిలోనికి కలిసిపో ఇది చెప్పి ఆ మనిషిని పేరు చెప్పి నేను అలాగే చెప్పిన తర్వాత నీ తిరిగి రమ్ము యేసయ్య వచ్చినప్పుడు నీ పందిలోనికి నీ ఏం చేయాలి? తిరిగి రావాలి అని చెప్పి ఈ వాక్యం చదివి ప్రార్థన చేసి ఇదే సరి అయిన సమాధి. అందరూ నీ మట్టిలోకి అదెందుకు అది చదవక్కర్లే, అది నోటుతోని అది మట్టి చేతులు పట్టుకొని అది మట్టి వేసినప్పుడు ఏం చేయాలి? మట్టి వేసినప్పుడు ఎక్కడ ఆ సమాధిలో ఉంచబడిన ఆ పెట్టి మీదకి మట్టి వేసి చెప్పాలి. నీ మట్టిలోనికి కలిసి అది చెప్పాలి. అది చదవక్కర్లే, అది నీ నోటుతోని ఏం చేయాలి? చదవని వాక్యం ఏది? చదవబడిన వాక్యం ఏది? ఎందుకంటే ఎదగల. నేను చెప్పిన మాట నీకు అర్థమైందే. ఇదే విధంగా సంఘ బిడ్డలు ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి ఏం చేస్తున్నారు వారికి తెలియదు. తెలిసిన వాడికి చేయడానికి అవకాశం ఎవరు? వంట వండినోడికి సామాన్ ఇవ్వకుండా రానోడికి సామాన్లు ఇచ్చి వంట తింటారు. వివాహంలోకి వెళ్ళారండి అందరు పాత్ర గారు. ఆయనకి ఎక్కడ వెళ్ళినప్పుడు పాత్రలు అందరూ వాక్యం చెప్పుతున్నారు. అంటే అమ్మకి ఎక్కడ ఎడం పక్క కూర్చోబెట్టి దూరం వాక్యాలు ఎక్కడ పెట్టేది ఎడం పెట్టి కూర్చోబెట్టి కుడి పక్క బైబుల్ ఏంటి వాడికి తెలియదు. నేను చెప్పినప్పుడు అమ్మ వాక్యం చెప్పిన ముందుకు నీ ఎక్కడ రావాలి? కుడి పక్క రావాలి. కుడి పక్క కూర్చో, తర్వాత నేను వాక్యం చెప్తానండి. అప్పుడు వాక్యం చెప్పడానికి స్టార్ట్ చేయి. ఈ మర్మం గొప్పది. వివాహం అన్న ఈ మర్మం గొప్పది. వివాహమైనది ఈ మర్మం గొప్పది. ఇది క్రీస్తును సంఘమును గురించి రాయబడినది. అది నేను ఎఫెసీ పత్రిక నుండే చదవలేదు. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30 నుండి కిందకి చదివినప్పుడు చదవమ్మా. ఈ మర్మం గొప్పది. అది కూడా చదువు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఏమన్నా పైన చదవమ్మా. తన శరీరమును వేసించువాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి అమ్మనికి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును. వివాహం గురించి చెప్పిన తర్వాత చెప్తున్నారు ఏమనగా ఇది మర్మము. ఏది? వివాహం. క్రీస్తును కూర్చి ఈ సోదరుడు క్రీస్తు ఎవరు? వరుడు క్రీస్తు, వధువు సంఘము వధువు. యేసయ్య ఎప్పుడు పరలోకంలో ఎక్కడ కూర్చున్నారు? తండ్రి కుడి పక్క. తండ్రి కుడి పక్క. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉంటాం?
అదే కుడి పక్కనే ఉంటారు. ఇది తెలియలేదు మాట్లాడు వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తారంటే నాకు తెలియదండి తల్లి. ఎదగలే ఆత్మీయంగా ఏం లేదు, పరిపక్వమలోనికి సంఘం ఎదగలేదు. ఈ దినములు దేవుడు బిడ్డలారా స్తోత్రం కలిగి అవని చంటి బిడ్డ, 2 చిన్న పిల్లలు, 3 యవ్వనస్తులు, 4 క్రీస్తు పరిపూర్ణ పురుషుడు, 5 క్రీస్తు వయసులోనికి రావాలి, 6 క్రీస్తు వరకు ఎక్కడ వరకు ఎదగాలి? అది పైకి తల పైకి ఏం చేయకూడదు, నెత్తి మీద ఎక్కి గూడు కట్టకూడదు. ఒకటి చెప్పండి, ఏసయ్య 40 రోజు పోషించారు, నా 41 రోజు. ఏసయ్య 40 చేశారు ఉపవాసం. ఇంకో పాస్టర్ నేను 41 చేస్తానట. అంటే ఏసైకి మించి ఎక్కేస్తాడు ఇట. ఇప్పుడు అర్థమైంది. చేస్తున్నారు కదా ఈ రోజుల్లో పాస్టర్లు, 50 రోజులు పాస్టర్ ఉపవాసం. నేను చెప్పలేదు కాదని నొప్పి కలుగుతుంది కాబట్టి ఇది ఏం చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన వాడు చివరి పడ్డ తర్వాత వచ్చిన వారి స్తోత్రం. ఏదో ఎదగాలి, అదే నేను చెప్పాను. ఏం చెప్పాను? ఆ ఎదగడానికి నేను 6 స్టెప్ చెప్పాను. 6 స్టెప్ నీకు ఎందుకు తెలియదు? నేను చెప్పాను మెట్టెలు 6 మెట్లు చెప్పాను. స్తోత్రం. ఇంకా ఏంటి? లోపల మనుషుల గురించి చెప్తున్నారు. స్తోత్రం కలిగింది కాగా లోపల మనిషిని ఏమవ్వాలి? వినండి, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 4:16 వాక్యం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంతర్య పురుషుడు ఏం చేయాలి? దినదినము నూతన పరచబడుచున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఎదగాలి, నూతన పరచబడాలి దినదినానికి. Inner self is being renewed day by day. Progressively renewed. ప్రతి దినం కొత్తగా రావాలి. లోపల మనిషిని కావాలి, నూతన పరచాలి. అది ఎలాగ సాధించడం? బైబిల్ కావాలి, చర్చికి రావాలి, ప్రార్థన చేయాలి. అలా చేస్తే రోజు ఏమవుతుంది? నూతన పరచబడతాడు. రాజా వలన నూతన పరిచినట్టు. ఆయన లోపల మనిషికి ఏ ముసలితనం లేదు, ఆయనకి ఏం లేదు. కొత్తలో ఎదుగుతూనే ఉంటాడు. రోజు ఏం చేయాలి? ఎదగాలి. కొత్తగా మారు. సోదరు కథ మారంటే హల్లెలూయా. మొన్నట్టుగా చేసినట్టుగా ఈ రోజు చేయకూడదు. నిన్న చేసిన ఈ రోజు కూర పప్పు, రేపటి పప్పు, ఎల్లుండి పప్పు, రోజు పప్పే, కొత్తగా లేదు. ఈ గురించి కాదండి అమ్మ, ఈ రోజు ఏంటంటే సారు రోజు సారే. టమాటా ఉన్న రోజు టమాటా సారు, చింతపండు ఉన్నాడు చింతపండు సారు. ఇది తప్ప ఇంకో కూర రాదు ఆ ఇంటికి. బోటి రైస్ సారు పప్పు సారు. ఇది 2 విషయం. ఒకటి నీ ఆత్మీయ విషయంలో, శారీరక విషయం గురించి చెప్తున్నా. మీరు చెప్పండి, నేనే మనం ఇద్దరే వంట చేస్తున్నాను. నాకండి కూర పప్పు చాప ఒక రోజులో ఉన్న విషయం చెప్తున్నాం. పప్పు ఒకటి వేరేగా, చేప ఒకటి వేరేగా, కలిపి కూర ఒకటి వేరేగా, వేపుడు కూర ఒకటి వేరేగా, పచ్చడి ఒకటి. ఆడపిల్లలు ఆయన కాబట్టి ఏ పని చేయను, మగపిల్లలు 5-6 కూర చేస్తారు. హల్లెలూయా. అంటే వాళ్ళు అంటున్నారు వాళ్ళ ఇంట్లో 2 పొయ్యి ఉన్నాయి కదా అవ్వట్లేదు. పెట్టలేదు కదా. హల్లెలూయా. ఇదే ఈ కూర కొంచెం మార్చి చెయ్యు, ఈ పప్పు మార్చే
సాల్ బాటే రోజు అన్నమే. వేరే కూరకి వచ్చే చెయ్యి తల్లి. ఇది రాయగడ నుంచి వచ్చి పాస్టర్ ఇప్పుడు చెప్పాలి ఇది మాట. నీ భర్త చెప్పలేదు, అందుకే నేను చెప్తున్నాను. రోజు అని ఇంట్లో ఇంటి లేదు లేదా చేయడానికి? ఉంది. పాత్రం ఉందా? ఉంది. సామానం ఉందా? ఉంది. నేను ఎందుకు చేయలేదు? పథకం. నీ సోమరి. ఏ పథకం కాదు, సోమరి. సమయం లేదు. అది మరో అవుతాం. ఒక పగలకి ఎన్ని రోజులు, ఒక ఎన్ని గంటలు జరుగుతుంది? 24 గంటలు. ఒక రోజుకి 24 గంటలకి 12 గంటలు నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కొందరు వేడియే తింటున్నారు. వేడన్నమే తింటున్నారండి. ఒక కూర పప్పు వేడి, పప్పు వేడి. ఎంత పప్పు? పప్పు వేడి. ఎంత పప్పు అంటే అంత అన్నం. చదివేది తింటే నీ చచ్చిపోతావా? హోటల్కి వెళ్ళి నాకేం కావాలి? ఇంటికి కావాలి. వేరే ఇంటి కాదు, ఇంటికి వెళ్ళిపోరా. అది ఇంటికాడ తిన వండలేనోడు ఆడకెళ్ళి తింటాడు. అది తినొచ్చు హోటల్ కాడ. ఇంటికి మాత్రం వండుకొని తింటారు. కర్రతోనే కొట్టాలి, చెయ్యితోనే కొట్టుకో మంచిది కాదు. ఆ కర్ర కూడా కంపు కొట్టేద్దేమో. మార్చండి. తినిన ఆ పద్ధతి మార్చు. ఆమేన్. రిన్యూ, కొత్త కావాలి. స్తోత్రం. మధ్యాహ్నం చేసిన కూర సాయంత్రం వేరే ఒక కూర చెయ్యండి. స్తోత్రం. చెయ్యడానికి వెంటకాయ ఉంది, ఇంకేంటండి? స్తోత్రం. వెంటకాయ ఉంది, అంగకాకరకాయ ఎన్ని ఉందో అని తెలియదు. స్తోత్రం. ఇంకేమిటి? ఇప్పుడు జొన్న పొట్ల. జొన్న పొట్ల అది చేయడానికి తెలుసా నీకు? జొన్న పొట్లంతో కూర చేయడం తెలుసా? జొన్న ఉడకబెట్టి తినడం తప్ప తెలియదు. ఉడకబెట్టిన తర్వాత అది కట్టి చేసి కొన్ని ఉల్లిపాయలు టమాటా వేసి వేపి దానిలోకి 2 గుడ్డులు కూడా కొట్టేసి ఇది కూడా కొట్టించి వేపించి తిను. అన్నం తింటూ కాల్చేసి ఉడికేసి తింటారు. ఈ చెయ్యిన పద్ధతి మార్చు. సోమరి మేలుకో. నీ కూర మార్చు సోమరి, పప్పు మార్చు సోమరి. స్తోత్రం కలిగిన కాక. అంబలి అన్నం, అంబలి అన్నం, అంబలి అన్నం, అంబలి అన్నం, అంబలి అన్నం. నాకు వేదన కలుగుతున్నారు. ఎందుకంటే ఆత్మీయ విషయం ఎదిగినట్టుగా పంట విషయం కూడా ఎదగాలి. మ్యారేజ్కి వెళ్ళారండి, చికెన్ తీసుకొని వచ్చారు. కడగలే. ఎందుకు కడగలే? టేస్ట్ పోతుంది. అమ్మో, నిన్ను ఎప్పుడు కొట్టాలి అంటే నాకు తెలియదు. అలాగైతే లైవ్ కోయిన తెచ్చి పెట్టి లైవ్ చెప్పుతున్న రక్తంతో మాంసం రక్తంలోని మాంసం ఏం చేయకూడదు. కోడి మాంసం తెచ్చి వచ్చి 30 కానీ 50 కేజీ అయిన కానీ మీరు కట్టించి వంట చేయదు. బియ్యం కడగరు, విందుల్లో బియ్యం కడగరు అయ్యారు. అలాగే సంచిలో నుంచి ఇలా పోసేస్తారు. బియ్యం కూడా కడగరు. మరి ఆ స్టోర్ బియ్యం ఆడికి అడుగుతాడు కదా. చెప్పిన ఆపండి అయ్యారు, ఇదనే ఇది మనకు దెబ్బ ఎక్కువ అయిపోతుంది. లేదు, కొత్తగా అవుతారు. అది ఈ ఆత్మీయ మనుషుడిగా ఎదిగితే మారుతుంది. ఆత్మీయ మనుషులుగా ఎదిగితే ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇలా ఓట్లు పట్టుకొని తిరిగేటారు. మారుతుంది. ఇది మునుపు అలా చేసేవాళ్ళు ఆది మానవుల్లాగా. ఇప్పుడు ఆది మానవులే. వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ఇక్కడ మొత్తం కంపు చేసారు. రోడ్లోకి వెళ్ళి మనము బండి వెళ్తున్నప్పుడు ఒకరు కూడా నిలబడుతున్నారు. ఏదనుకున్నా నాకు గౌరవం ఇస్తున్నారు అనుకున్నారు. రోడ్డు మీద ఆడవాడు మగవాడు ఓరే ఊరికి అడుగు పెట్టినప్పుడు అందరు నన్ను గౌరవిస్తున్నారేమో. తర్వాత దగ్గర ఒక ఓట్లు కూడా చూసినప్పుడు అర్థమైంది పని ఇది కాదని. ఆ మోడీ గారు ఎంత డబ్బులు ఇచ్చారా దేనికి? సచివాలయం కట్టడానికి డబ్బులు ఇచ్చి
ఇయర్ కానీ నీ అది కూర్చోను. నీకు ఇచ్చేది ఏసీని కూర్చి అక్కడ కార్యక్రమం చేస్తే దొండకాయ బెండకాయ లేదా అక్కడ కూకొని చేస్తేనే దొండకాయ బెండకాయ అని బాగా పెరుగుతాయి. అయ్యో ఇక్కడ నుండి అక్కడ పాస్ ఎక్కడికి ఎక్కడ ఆ ఊరి పేరు దగ్గరికి వెళ్ళిన రూట్లో నేను కొంచెం ముందుకు వెళ్ళిన కంపరం అయినా నేను చూసినప్పుడు ఇక్కడ గోపురం రోడ్డు మొత్తం గోపురం ఎందనైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ దొండకాయ బండకాయ ఈ వాక్యం విన్నారు ఎందుకు చేశారు? గోపురం మారుతున్నాయినా మన జీవిత చైతన్యం మార్చారు. కొత్త కావాలి, రిన్యూ అవ్వలే, మారు సోదరు కలిగిన ఆది మానవుల మనం చేసేవాళ్ళం. తర్వాత పెద్ద కొయ్యి చూసి అది చేసేది. తర్వాత మంచి బాత్రూమ్ ఎట్టి ఇప్పుడు కూర్చుకొని చేస్తున్నారు. సోదరు చెప్పలేదు. నేనే చెప్పినట్టుగా ఈ సంఘం నిన్న పాత్ర గారు కూడా చెప్పి ఉంటుంది అనుకో. ఎప్పుడో మరి పాత్ర గారికి నో ప్రాబ్లం. ఎక్కడ కూర్చొని కానీ ఆధారానికి చర్చకు వస్తే సరిపోతుంది. కూర్చున్నా ఎక్కడ కూర్చొని నో ప్రాబ్లం. వీధి కాడ కూర్చో, సంత కాడ కూర్చో, డబ్బా పట్టుకొని కూర్చో, ఎలాగైనా చూసినప్పుడు నాకు వేదన కలుగుతుంది. మీకు తెలియదు. మీరు వేరే ఊరికి వెళ్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది. వేరే ఊరికి వెళ్తే అన్ని చోట్లకి వెళ్ళి పాస్ చేయడానికి కావదు. డబ్బులు కట్టిస్తారు. మన పాస్టర్కే జరిగింది, మాకు జరిగింది. వేరే ఎందుకు జరిగింది? ఒక అమ్మ గట్టిగా తింటారు, నీ దగ్గర బండి ఎక్కి మనం పరిగెట్టిపోయింది. సోదరు నీకు అర్థమైందా? ఆ ఊరు సిద్ధాంతం అది. భైరవ సదస్సులో పురుషులు పాస్ పోయకూడదు. భైరవంగా ఇలాగున్న ప్రాంతంలో గట్టిగా వెళ్ళిపోయినప్పుడు తిరిగే మాట్లాడలేదు. కొన్ని మాటలు చెప్పారు, వెంటనే వెళ్ళిపోయారు. మనకి నీకు అర్థమైంది లేదా? సోదరు నీ ఆత్మీయ జీవితం ఎదిగినట్టుగా నీ కుటుంబం కూడా ఏం చేయాలి? ఎదగాలి. కొందరు మనం మా పాత్ర ఇంటికి తెచ్చినప్పుడు సీట్లు పట్టుకొని కొన్ని ఇళ్లలోకి వెళ్తే కొందరు సీపురు పట్టి ఆహ్వానిస్తారు. దాంట్లో తొడగానికి నీకే పని? తెల్లవారు లేచి ఏం చేయాలి? చీపు పెట్టుకొని తొడవాలి. అది చేయను. ఎవరైనా పడవస్తే సీపురు ఇంటికి వస్తే అక్కడ ఇక్కడ ఉన్న బట్టలు మొత్తం మూలకి వెళ్ళిపోద్ది. ఇది 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 విప్పినప్పుడే నీ ఏం చేయాలి? అది పెట్టిన పట్టణానికి కొన్ని చోట్ల ఏం చేయాలి? పెట్టండి. ఒక మనిషిని వచ్చినప్పుడు మాత్రం ఇలాగనే క్రియలు ఏం చేయకూడదు. నీ ఇంటి ఎలా జీవిస్తున్నదో అదే నీ బయటకు చూపిస్తుంది. నిన్ను కిందపరచడానికి కాదు నేను చెప్పినది. నీ నెలగా మారు లోపల మనుషులు ఎదిగినట్టుగా ఇంటిల పరిస్థితి కూడా మారిన లోపల మనుషులు ఎదిగినట్టుగా నీ చేయని క్రియలు కూడా అది శరీర సంఘం మారినగా స్తోత్రం కలిగింది. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికీ దీవించగా అందరం సమర్పించుకున్న మీరు రాత్రి వేళ దేవా నా జీవితంలో కలిగిన పసిబిద్దతనం, దేవా చిన్న పిల్లల తత్వం, యవన పురుషునిలా ఉన్న ఒక మార్పు, సంపూర్ణ పురుషునిగా పూర్తి మార్పు, క్రీస్తు తల వరకు, క్రీస్తు వయసు వరకు ఎదిగి తీరి క్రీస్తు తల వరకు ఎదిగి తీరడానికి దేవా రాత్రి వేళ నన్ను సహాయం దయచేయండి. నా లోపల నూతన స్వభావం వచ్చి తీరాలి. నేను నవీన మనిషిగా మారి తీరాలి. దేవా నీవు నాకు సహాయం చేయాలి. నా ఆహార క్రమములు చాలా మార్పు జరిగి తీరాలి. దేవా నా ఇళ్ళలో కొత్త కొత్త ఆహారాలు వచ్చి తీరాలి. నా ఇంట్లో కొత్త కొత్త విధానాలు వచ్చి తీరాలి. దేవా ఈ రాత్రి వేళ మమ్మల్ని సహాయపరచు. నన్ను ఒక కొత్త మనిషిగా మార్చండి. ఈ రాత్రి వేళ అందరూ నోరిపి దేవునికి చెప్తారు, దేవా నేను నా జీవితంలో ఒక ఎదుగుదలలోకి రావాలి. పిల్లలు రోజుకు రోజుకి ఎదుగుతున్నట్టుగా నా ఆంతరిక పురుషుడు, నా లోపల ఉన్న ఆత్మిక పురుషుడు ఇవాళ నుంచి ఎదుగుదలలోకి వెళ్ళి తీరడానికి దేవా సహాయపడే అన్నిటినీ నేనేం చేసుకు తీరుతాను, అంగీకరించి తీరుతానని ఈ రాత్రి వేళ ఎందరో ఉన్నారు చెప్పుకు తీరిన దేవా ఒకసారి దయ చూపించుము దేవా.
భర్తమయ్య అని చెప్పిన గుడ్డివాడు అడిగినాడు, దేవా ఒక్కసారి నాకు కను దృష్టి నివ్వలేవా, నేను చూడాలి, నేను దేవుడిని చూడాలి, సమాజాన్ని చూడాలి, నా లోపల ఒక నూతనీకరణ జరిగి తీరాలి. ఈ రాత్రి వేళ అడిగిన వారికి దేవుడు ప్రార్థన చేసే గడియలో కొత్తదనం నుంచి తీరుతాడు. నీ ఇల్లు కొత్తదనంలోకి వెళ్ళి తీరుతుంది, నీ ఆత్మీక స్థితిగతి కొత్తదనంలోకి వెళ్తుంది, నీ ఇంట్లో ఉన్న ఆహార క్రమం కొత్తగా మారి తీరుతుంది, నీ పిల్లల్లో ఉన్న భవిష్యత్ చర్య కొత్తగా మారింది. నువ్వు స్కూల్కి వెళ్ళలేదు, నీ పిల్లలైనా మంచి మంచి స్కూల్లోకి ఎదిగి తీరిన ఇంకా నవీనతలోకి వెళ్ళి తీరడానికి రాత్రి వేళ దేవునికి సడన్గా సహాయం చేయమని దేవుని సన్నిధిలో కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మోహనతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి దేవా ఎదుగుదలకున్న 6 చర్య గురించి చెప్పినందుకు స్తోత్రమయ్యా. దేవా ఒకప్పుడు మేము జన్మించిన నూతన శిశువులా ఉండేవాళ్ళం దేవా. ఎక్కడ పడితే అక్కడ పాస్ పోసి, ఎక్కడ పడితే అక్కడ దేవుడు దొడ్లోకి వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ దొరిలేసి, ఏది పడితే అది ముట్టేసి ఎంత అడ్డదిడ్డంగా ఎంత దరిద్రంగా చేసేసాం దేవా. దాని తర్వాత మాలో ఒక ఎదుగుదల వచ్చి తీరింది. ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవా సంఘ కాపరులను మాకు ఇచ్చి దేవా ఎదగనిచ్చినందుకు స్తోత్రమయ్యా. కాస్త మేము ఎదిగాం, వాక్యం విన్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, కొత్తగా దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రారంభించి తీరాం. సంఘములో సాక్ష్యం చెప్పిన బిడ్డలుగా మారాం, సంఘములో వాక్యం బోధించిన బిడ్డలుగా మేము కాస్త చిన్న పిల్లలుగా మేము ఎదుగుబాటు కలిగి తీరాం. తర్వాత దేవుని యొక్క సేవకులు మనల్ని గద్దించి హెచ్చరించి సాక్ష్యం చెప్పి బోధించి యవన కుమారునిగా మార్పు మాలోకి తీసుకొచ్చి తీరారు దేవా. అలా యవన పిల్లలుగా ఉండి నీ సన్నిధిలో మేము ఎదుగుదల పొంది తీరడానికి, బలవంతుడై ఉండి తీరడానికి దేవా నీవు సహాయం చేసినందుకు స్తోత్రం. సాతాను శోధనలు వచ్చినప్పుడు బలవంతుడై ఉండి తీరడానికి, జీవితం మీద దాడులు వచ్చినప్పుడు బలవంతుడై తీరాలి, దేవుని యొక్క వాక్యంలో స్థిరత్వం కలిగి నిలగలిగిన యవనస్తుడిగా మారి తీరడానికి, దేవునితో ఆతురత కలిగి దుష్టుని ఎదురించుకు తీరడానికి ఉన్న యవనస్తుడిగా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రం. అలాంటి సేవకుల దగ్గర నుంచి వాక్యాలు, హెచ్చరిక, ధైర్యం, ప్రోత్సాహం, ప్రార్థన దేవ మాకు ఇచ్చి బలపరిచినందుకు స్తోత్రం అయ్యా. అలా యవనస్తులుగా మమ్మల్ని మార్చి సరిదిద్దినందుకు స్తోత్రం దేవా. వాటితో దేవ మా ఎదుగుదల ఆగలేదు, వాటిలో నుంచి మా ఎదుగుదల సంపూర్ణ పురుషునిగా మార్పు చెంది తీరడానికి దేవ సహాయపరిచినందుకు స్తోత్రం. సంపూర్ణ పురుషుడిగా ఉండి పురుషుని లక్షణం చూపించి దేవ తన బాధ్యతను నెరవేర్చుకుతి, తన పనులను చక్కరగా చేసుకుతి, పాస్టర్ గారు లేని తనములో, సంఘ బిడ్డలు లేని తనములో దేవ ఒక పాస్టర్ గా ఉండి అన్ని పనులు ఒక సంపూర్ణ పురుషునిగా చేసే ఒక స్థాయిలోకి మమ్మల్ని ఎదిగించినందుకు స్తోత్రం. అంతటితో మా ఎదుగుదల ఆగిపోలేదు దేవా. క్రీస్తు వయసు వరకు మేము ఎదుగుదల పొందినందుకు యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరికి నన్ను క్షమించమని ఎవరికి అడగలే, ఎవరు కూడా తన మీద నిందారోపణ చేసుకు తీరలే, ఎవరు కూడా తన మీద ఏ దోషణలను చూపించుకు తీరలే. అయ్యో ఏ వయసు అది ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఆయన్ని తిట్టలే, ఎవరికి కూడా ఆయన క్షమాపణ అడగాల్సిన పరిస్థితి రాలేదు. అలాంటి ఒక పరిపక్వతలో మమ్మల్ని తీసుకెళ్ళండి దేవా. మమ్మల్ని సహాయం దయచేయండి. క్రీస్తు తల వరకు ఎదిగి తీరడానికి దేవా ఎంతవరకు క్రీస్తు ఎదిగారో అంతవరకు మమ్మల్ని ఎదిగించండి దేవా. 40 రోజులు ఉపవాసం అని బైబిల్ చెప్తే 40తోనే ముగించేసి తీరుతాను. వాక్యం ఎంత పరిమితి మనకి పెట్టిందో అంత పరిమితి లోపల ఉండడానికి ప్రయత్నం చేసి ఆ ఎదుగుదల మాకు దయచేయండి దేవా. ఈ రాత్రి గల సంఘ బిడ్డలుగా దేవుని యొక్క సేవకులుగా మేము అంగీకరించిన దేవా నీవు సహాయం దయచేయలేవా. భర్తమై కడిగినట్టుగా దేవా నీవు నన్ను దాటుకు వెళ్ళిపోవద్దయ్యా, సహాయం దయచేయలేవా. ఎదుగుదల పొందిన క్రీస్తు స్వభావం కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి. ఈ రీతిగా దేవ నవీన స్వభావం నుంచండి ముందుకు కొనసాగడానికి దేవుని బిడ్డలందరినీ కూడా సహాయపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం ద్వారా దేవుడా ఇక్కడ ఉన్న బిడ్డలందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రం. కొన్ని విషయాలు కొందరిని గాయపరిచింది దేవా, కొందరిని బాధ పెట్టింది దేవా. ఎవరైనా అలా బాధపడి హృదయంలో వేదన కలుగుంటే దేవా మమ్మల్ని క్షమించండి దేవా. వారి నాశనం అయిపోవడానికి కాదు దేవా, బాగుపడి తీరడానికి, సక్రియమై తీరడానికి, మంచి అభిషక్తులై తీరడానికి, పరిపక్వత చెందిన క్రీస్తు స్వభావం వరకు తల వరకు ఎదుగుదల పొంది తీరేట నిమిత్తమే దేవా దాయం చేయండి దేవా. అలా ఉన్న దేవుని బిడ్డలు మమ్మల్ని క్షమించి మందించమని కోరుచున్నాం దేవా. అలా సహాయం దయచేసినందుకు స్తోత్రం. సంఘ కాపరిని దీవించినందుకు స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించిన స్తోత్రం. వాయిద్యాలు వాయించిన పిల్లలను దేవ సహాయపరిచినందుకు స్తోత్రం. వాక్యం చదివించి వినిపించిన సంఘ బిడ్డలను బట్టి స్తోత్రం. వాక్యాన్ని దూరంగా ఉండి ఆలకించిన ఊళ్ళో నివాసులకు దేవా స్తోత్రం. వారిని కూడా దీవించండి, వారిని కూడా ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు మేమందరం
అక్కడక్కడ మాయలలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వచ్చిన నీ కృపలో నీడలోని ఆడుకుని ముందుకు కొనసాగుతున్నామయ్యా. ఈ వెనులతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాక వరకు తొలగిందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ బిడ్డలందరూ కూడా దేవుడి దీవెనలు స్తోత్రం చేద్దాం. సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మీయతలో ఎదుగుదల పొందినందుకు స్తోత్రం చేద్దాం. సంపూర్ణ పురుషులుగా మారినందుకు స్తోత్రం చేద్దాం. తన వరకు ఎదిగినందుకు స్తోత్రం చేద్దాం. పరిపక్వత పొందిన వారిగా మార్చిన స్తోత్రం చేద్దాం. అలాంటి స్థాయిలోకి సంఘ బిడ్డలందరూ మారినందుకు స్తోత్రం చేద్దాం. కొత్త భోజనం వచ్చినందుకు స్తోత్రం చేద్దాం. కొత్త కొత్త పాత్రలు వచ్చినందుకు స్తోత్రం చేద్దాం. కొత్త కొత్త పాత్రలు కట్టినందుకు స్తోత్రం చేద్దాం. కొత్త కొత్త ఇల్లు కట్టడానికి సాయం చేద్దాం. కొత్త కొత్త వాహనాలు కొనడానికి సాయం చేద్దాం. పిల్లలందరూ కూడా మంచి మంచి స్కూల్ స్తోత్రం చేద్దాం. దాని ద్వారా ఊరంతా పూర్తిగా మారడానికి స్తోత్రం చేద్దాం. దేవుడందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీ అందరిని దీవించును గాక.